లేదు. అంగీకరించకపోగా మా గురించి ఏం మాట్లాడుతున్నాడు? చెడుగా మాట్లాడుతున్నాడు అన్నాడు. 2వ అడుగు సాక్ష్యం. 3వ అడుగు చేయమన్నాడు. 12వ వచనం. ఆ దేవేత్రి అందరి వలనను సత్యముల మంచి సాక్ష్యము మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చున్నాం. మా సాక్ష్యం సత్యమైనది, నేను నీ వెలుగుదు. చూడండి, దేవేత్రి గురించి సాక్షి చెప్పాడు. అందరి వలనను ఏమన్నాడా? అందరి వలనను సత్యముల మంచి సాక్ష్యము పొందినవాడు. దేవేత్రి ఏ అనుభవంలో ఉన్నాడు అన్నమాట? మంచి సాక్ష్యం కలిగినాడు. అందరి వలన మంచి సాక్ష్యం కలిగినాడు. వాక్యానుసారంగా సత్యం పెట్టంటే దేవుని యొక్క వాక్యానుసారంగా కూడా అతడు చాలా అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగినాడు. కాబట్టి దైవ సేవకులైన ముగ్గురు గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ ఉన్న సాక్ష్యాల్లో ఒక్కొక్కరి మనం ధ్యానంలో మొదటి వారి సాక్ష్యం మొదటి వాడు ఏం చేశాడు? ఈ మొదటి వాడి పేరు ఏంటన్నా? గాయు. ఈయన దైవ సేవకుడికి దేవునికి చాలా నమ్మకమైన విశ్వాసి అన్నమాట. నమ్మకమైన విశ్వాసి. ఈ విశ్వాసికి ఒక అద్భుతమైన భారం ఉంది. ఆ భారం ఏంటంటే, ప్రభు పేట తన దగ్గరకు వచ్చే వారికి ఏం చేస్తాడు? అతను మంచి ఉపచారము చేస్తాడు. ఏం చేస్తాడండి? ప్రభు పేరట తన సహవాసములో నుండి ఎవరైనా తన గృహానికి వస్తే వారికి మంచి ఉపచారం చేసే తలాంతు ఉంది. ఎవరికి? ఆ గాయకి. చూడండి, దీని ఏమంటామంటే అతిథి సత్కార్యం అంటాం. ఏమంటారంటే అతిథి సత్కార్యం. గాయు ఏ తలంతు కలిగినాడంటే అతిథి ప్రియుడు అన్నమాట. ఒక మాట చెప్పాలంటే, అంటే పరదేశులైన తన దేవుని నామాన్ని అంగీకరించిన తోటి సేవకులు కానీ, సహోదరులు అంటే తన భావం అదే, తోటి సేవకులు తన ఎద్దకు వచ్చినప్పుడు అతడు తప్పించుకునే వ్యక్తి కాదు. చూడండి, కొందరు పరిచర్య ధర్మం చేసేటప్పుడు ఏం చేసుకుంటారంటే తప్పించుకునే విధానం. ఒక మాట మీకు గుర్తు చేస్తాను. సింధూర వనములో 18వ అధ్యాయంలో ఆదికాండంలో సింధూర వనములో ఏమండి మధ్యాహ్నపు వేళ ఆ గుడారపు ద్వారం దగ్గర అబ్రహాం ఏం చేశాడు? కూర్చున్నాడు. గమనించండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు? అబ్రహాము కూర్చుని ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? కూర్చుని. ఎందుకు కూర్చున్నాడు? భర్తగా శాలం లేదా? శాలం ఉంది. శాలం గుడారంలోనే ఉంది. సింధూరవనంలో కూర్చున్నాడు. గుడారపు ద్వారం దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్పింది కదా మనకి, అతడు ఆలోచించెను గాని అంటాడు. అబ్రహాం కూడా మనలాంటి స్వభావం గలవాడే కాబట్టి మరి 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు గడిచిన తనకు సంతానం కలగపోవడం విషయమై ఏం చేస్తున్నాడు? తను కొంచెం ఆలోచిస్తూ కూర్చున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే ఏం ఆలోచిస్తాడని నేను అనుకున్నానంటే, ఆ గుమ్మదల కూర్చుని 25 సంవత్సరాలు అయింది కదా, దేవుడు నాకు వాగ్దానం చేసి మరి నీ సంతానాన్ని దీవిస్తానన్నాడు కదా, మరి నువ్వు జనములకు తండ్రి అవుతావు అన్నాడు కదా, జనముల సంఖ్య లేకుండా కనీసం ఒక కొడుకు కూడా నాకు పుట్టలేదే, దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఎందుకు నెరవేర్చలేదు? ఎందుకు ఎలా అయిపోయింది? నేను చూస్తే ముసలి అయిపోయింది కదా, నా శరీరం అంతా ఏమైపోయింది? మృతతుల్యం అయిపోయింది కదా, మా శారం చూస్తే అమ్మ కూడా ముసలి అయిపోయింది కదా, ఇంకా పిల్లలు ఎలా పుడతారు? దేవుడు చేసిన వాగ్దానం ఏమైపోయింది? ఇలా ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు తన ఆలోచనలో దేవుడు చేసేట్టే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అదే తన దేవుడి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ క్షణంలో ఆయనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. యెహోవా అతనికి కనబడాను. అర్థమైందా? ప్రత్యక్షమయ్యాడు. చూడండి, కొన్ని సమయాల్లో మనం ఎవరి గురించి ఆలోచిస్తామో ఆ సమయానికి ఆ వ్యక్తి అక్కడ ప్రత్యక్షం అవుతారు అద్భుతంగా. మనం వాళ్ళకి ఏమంటామంటే, దేవుడు నడిపించాడు అనుకుంటున్నారమ్మా, నీకు 100 ఏళ్ళు ఉంటాయి చెప్తాం. నీ గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాడు, దేవుడిని తీసుకొచ్చాడు నా దగ్గర అనుమానం. అంత ఈ భాష రాదు పాపం. ఏ భాష? దేవుడు నడిపించాడు, దేవుని చిత్తం నువ్వు రావడం అని అనుమానం. ఏమంటావండి? నీకు 100 సంవత్సరాలు గ్యారంటీ ప్రార్థిస్తారు.
నువ్వు సంవత్సరాలు అట్లా వయసు రిజిస్ట్రేషన్ అయిపోయినట్టుగా నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేస్తావు. ఈ సర్టిఫికేట్ వద్దండి. బైబిల్లో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బ్రతకడం లేదు. ఎందుకంటే బైబిల్ ప్రభు చిత్తమైతే, ఏమా ప్రభు చిత్తమైతే ఇది చేస్తాను, అది చేస్తాను. ప్రభు చిత్తమైతే రేపు బ్రతుకుతాను. ఆయన చిత్తం కాబట్టి నేను బ్రతకలేదు కదా. గ్యారెంటీ ఉందా నాకు? నీ గ్యారెంటీ ఉందా? మనము నిన్నటి వారిని అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి రేపు కాదు, నేనే ఏం చేస్తాను నీకు తెలియదు అన్నమాట. కాదు కాబట్టి ఈ భాష మార్చుకుందాం మనం. ఏదేది ఏ భాష? నీకు 100 సంవత్సరాలు కానీ భాష తీసేసి లోకస్తుల్లా కాకుండా బ్రదర్ మీ గురించి ఇప్పుడే మాట్లాడుకుని దేవుడు మిమ్మల్ని నడిపించాడు. ఈ భాష విధానం నేర్చుకోండి. దేవుడు నడిపించాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడి వల్ల పొందాను, ఏమా దేవుడు నాకు అనుగ్రహించాడు అని ఈ పదాలు క్రైస్తవ విశ్వాసకి ఈ భాష కావాలి. ఈ భాష అర్థాలు మనకి. అంతేగాని ఇప్పుడే ఎగిరించి సగిరించి ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను. మీకు నిజంగా 100 సంవత్సరాలు ఉంటాను ఏముంటాయి? ఒక పక్కన వాకలతో రెండుతో సత్తుంటే రేపు మాపలి ఉంటే ఇంకా 100 సంవత్సరాలు ఆయుష్ నివేదిక ఇచ్చేది. నేను అనుకుంటే అలా అనేవాళ్ళు 100 సంవత్సరాలు పెంచుతుందే. ఎంతవరకు దేవుడు ఆయుష్ ఎంతవరకు ఉండి ఆయన పని చేసి స్వప్నంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతే మంచిది అనుకుంటారు. అది ఆ సిద్ధపాటు మనకి కావాలి తప్ప 100 సంవత్సరాలు అంటే అమ్మాయ్యా 100 సంవత్సరాలు వస్తాననుకో 100 సంవత్సరాలు అనవసరం అనుకుంటాను నేను. 100 సంవత్సరాలు భారం, నీ బిడ్డల భారం. నేను ఒక రోజు ఎప్పుడో చాలా కాలం క్రితం ఆలోచన చేశాను. ఎందుకంటే నేను షుగర్ పేషెంట్ కాబట్టి నాకు ఏమైనా ఒక ప్రాబ్లమ్స్ వస్తే నా పిల్లలు చాలా ఖర్చు పెట్టేసి హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రయత్నాలు చేయడం కంటే నాకు ఖర్చు పెట్టే డబ్బుని దేవుని సేవకు ఉపయోగించి నెమ్మదిగా నన్ను పంపించేదే మంచిది కదా అనుకున్నాను. ఎప్పుడు 4-5 సంవత్సరాల క్రితం. అదే నా భాష అర్థమైంది నీకు. నాకు ఏదైనా బాధ వచ్చిందనుకోండి, 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఖర్చు పెడతారు ఒకవేళ నా బిడ్డలు. ఆ 2 లక్షలు 3 లక్షలు నాకు ఖర్చు పెట్టి బ్రతికించి రోగిస్ట్ని బాధపడటం కంటే నేనేమంటానంటే ఆ డబ్బు దేవుని సేవ పెట్టి నన్ను పంపించేదే మంచిది అంటాను నేను. ఎందుకంత డబ్బు నాకు అంత ఖర్చు పెట్టడం వేస్ట్ కాదు. పనికి రాకుండా ఉన్నప్పుడు అంత డబ్బు నా కొరకు ఖర్చు పెట్టి వేస్ట్. ఒక ముసలమ్మ ఉంటుంది, ఒక ముసలమ్మ చాలా ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడు ఆమెకి డబ్బు ఉంటుంది. నేనేమంటానంటే ఆమె నాకు డబ్బు ఉంది కాబట్టి నా హాస్పిటల్ తీసుకెళ్ళాలంటారు. నీకు సత్య వయసు 50 సంవత్సరాలు వచ్చింది, ఏమా హాస్పిటల్ తీసుకెళ్ళి బతుకుతావు, ఏం చేస్తావు నువ్వు? నేనేమంటాడు ముసలమ్మా, ఆ 80,000 రూపాయలు 80 సంవత్సరాలు కదా నీకు, నీ దగ్గర 1 లక్ష రూపాయలు దేవుడికి ఇచ్చే చచ్చిపోదు, దేవుడి దగ్గర వెళ్ళిపో అంటాను నేను. తప్పండిది మాట్లాడింది కదా సార్. ఆ 1 లక్ష రూపాయలు నీకు ఖర్చు పెట్టినా వేస్ట్. నువ్వు బతికేం చేస్తావు? ఏం చేస్తావు ఇక్కడ? ప్రభు దగ్గరికి వెళ్ళిపో. ఆ 1 లక్ష రూపాయలు దేవుడి సేవకి ఇచ్చే. శుభ్రంగా దేవుడి సేవకుడు, ఏ సేవకుడైనా దేవుడు వద్దని కాదు, లేకపోతే మా ప్రసన్న కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సేవకు ఇవ్వు. ఆ సేవకుడు దేవుడి సేవ చేస్తాడు. అర్థం నీకు ఇప్పుడు. కాబట్టి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చావు బతుకుల్లో కొట్టుకురాడవాడిని ఆ కొనపాలను కాపాడడం కంటే నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడమే బెటర్ అనుకుంటాను. అర్థం మీకు. నా సిద్ధపాటు అలా ఉంటుందన్నమాట. అంత డబ్బు హాస్పిటల్కి డాక్టర్లకి వేస్ట్. ఈ వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ డబ్బుతో దేవుని సేవ మరికొంత ఎక్కువ చేయొచ్చు, దేవుని పని చేయొచ్చు. అది నా ఆలోచన అలా ఉంటాయి. వ్యర్థంగా నీ ధనాన్ని పాడు చేయకూడదు, దానివల్ల ప్రయోజనం లేదు. అబ్రహాము జీవితంలో ఇటువంటి ఆలోచన కలిగినప్పుడు దేవుడు అందులో ప్రత్యక్షమే అంటాడు. దేవుడు ఆయన దర్శించాడు, దర్శించాడు. అబ్రహాము కూడా ప్రార్థన చేశాడు, చేయలేదా? ఏమడిగాడు? నీ కటాక్షము ఆయనకున్నాడుదా, నీ దాసుని దాటిపోవచ్చు అని కూడా అతను ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తున్నాడు. నీ కొంచెం దేవుడితో మాట్లాడాడు. దేవుడు కూడా చాలా సందర్భాల్లో మనం చెప్పినట్టు చేస్తాడండి. చూడు, అప్పుడప్పుడు మన పిల్లలు మన చిన్నపిల్లలు ఉంటారే, మనం వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తాం. రా అంటే వెళ్తాం, కూర్చోమంటే కూర్చుంటాం. కొన్ని గమ్మత్తులు ఉన్నాయి మనలో, పెద్దవాళ్ళమే, కానీ చిన్నపిల్లలు చెప్పినట్టు మనం వింటాం కదా. అలాగే దేవుడు కూడా మన ప్రార్థనలు వింటాడు. ఆయన ఏమన్నాడంటే, అబ్రహాము మీరు ఈ చెట్టు కింద కూర్చోమన్నాడా? మీరు ఈ చెట్టు కింద కూర్చోమన్నాడు. కూర్చున్నారా? దేవతలు కూర్చున్నారు. నేను కొంచెం ఆహారం తెస్తాను, తినండి. కొంచెం నీరు వేస్తాను, కాళ్ళు కడుక్కోండి. కూర్చోండి అంటే కూర్చున్నారు. ఆహారం తెచ్చే వరకు వెయిటింగ్, అవునా? నీళ్ళు తెచ్చే వరకు వెయిటింగ్. కూర్చుని ఆయన ఇచ్చిన ఆహారం తిని కదా, మరి మంచిని కూడా తీసుకొని ఆయన అక్కడ ఆశ్రయించి మళ్ళీ ఈ రోజు వచ్చినప్పుడు కదా నీకు కొడుకు పుడతాను చెప్పాడా లేదా?
అక్కడ ఏముంది? అతిథి సత్కార్యం. చెప్పండి. ఇప్పుడు అబ్రహాముకి శారముకి ఏ గుణం ఉందంటే, వచ్చిన దైవ సేవకుల్ని ఒట్టివారిగా పంపించకుండా సమయాన్ని కాలాన్ని గ్రహించి తర్వాత ఖర్చు అనే ఆలోచన చేయకుండా, ఇదిగో దేవుడు పంపించిన దేవుని దూతలు. అర్థమైందా? దేవుని దూతలు దగ్గర దేవుని దూతలు రారు. దేవుడు పంపిన దూతలు ఎవరంటే దేవుని సేవకులు అన్నమాట. నువ్వు తెలుసుకోవాలని వారి ఆతిథ్యం ఇచ్చడం ద్వారా నువ్వు దేవుని చేసినట్టు. ఈ చిన్నవారిలో ఒకరిని మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అంటే దేవుడు వస్తేనే పెడతాను అనుకోబోక, ఆ అబ్రహాముకి ఆతిథ్యం చేసే లక్షణం ఉంది. ఆతిథ్యం ఇచ్చాడు. అది అయినట్టునే మళ్ళీ ఎక్కడ బయలుదేరారు? లోతు ఇంటికి వచ్చారు. లోతు ఏమన్నాడు తెలుసా అండి? చూడు సార్ 19 చదవండి. లోతు ఏమంటాడు? ఆ సాయంకాలంలో ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ స్పీడ్ చదవమా. లోతు సొదొమ గౌరి యొద్ద కూర్చుండి లోతు వారు చూచి సాష్టాంగ నమస్కారం చేసి ఏమన్నాడండి? నా ప్రభువులారా, దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి వెళ్ళవచ్చి కాళ్ళు కడుక్కోండి. మీరు పెందలకడ లేచి వెళ్ళొచ్చు అన్నాడు. ఈయన కూడా అతిథి ప్రియులే కానీ ఆతిథ్యం లేదు ఇక్కడ ఉందండి. ఏమన్నాడు? ఈ రాత్రి వెళ్ళవచ్చండి, నీళ్ళు ఇస్తా, కాళ్ళు కడుక్కోండి. పెందలకడ లేచి మా ఇంటికి చుట్టాలు వస్తే మనం ఏమనుకుంటాం? కొంతమంది వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారా వెళ్తాం అని. ఇప్పుడు కొంతమంది అసలు ఎవరు ఇక్కడ కొంత జ్ఞానం పనిచేయాలి. ఇక్కడ కొంత వచ్చే బంధువులు కూడా జ్ఞానం పనిచేయాలి. ఒకటి బంధువుల విషయం చెప్తున్నాను నేను. ఆ జ్ఞానం ఏంటంటే, నీ ఉండే కూడా కుటుంబం భారమే ఉన్నా కదా. కాబట్టి కొంతమంది చుట్టాలు వస్తే కథలు ఇంట్లో అనుకుంటారు, ఎప్పుడు వెళ్తానంటారా, సాయంత్రం వెళ్తానంటారా, పొద్దున వెళ్తానంటారా, రేపు వెళ్తానంటారా. ఈ పేడ పట్టుకున్నది ఏదో కార్యక్రమాలు పుట్టినరోజు పిలిచాం కానీ దెయ్యమై పట్టుకుంటారు అనుకోలేదు. వీళ్ళు తిరిగిపోతాయి. ఇక్కడ కొన్ని 100 రూపాయలు అవుతాయి కదా. అవ్వండి, విజయవాడ పట్టణంలో ఎంత అవుతుంది? తగ్గుతాయా? చాలా డబ్బులు అవుతాయి మన విజయవాడ పట్టణంలో. వచ్చిన బంధువులు ఏం చేయాలండి? ఏం చేయాలి? కార్యక్రమం చేసుకోవాలి, ఒక పూట ఉండాలి. మించి 10 మంది అలాగే కంటిన్యూ అవుతున్నారు అనుకోండి. ఇంట్లో వండేవాడికి తెచ్చిపెట్టేవాడికి, వండేవాడికి బాధే, తెచ్చిపెట్టేవాడు. కొంతమంది ఈజీగా చెప్తారు, వాళ్ళే ఉండి తింటారు లేండి, తెచ్చిపెట్టేవాడు అయ్యే వచ్చేస్తాయండి, రావు కదా. ఇలా కూడా కొంత జ్ఞానం కావాలి. భారం ఎదుటి వాడి యొక్క కష్టాన్ని, వాడి పడే ఇబ్బందులు కూడా. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోమంటారు పాపం. నువ్వు వెళ్ళిపోతాను ఎప్పుడు అంటావని ఎదురు చూస్తారు తప్ప, మేము వెళ్ళండి మీరు అయిపోయింది కార్యక్రమం ఎవరు అంటారండి. కాబట్టి ఈ టైం కూడా ఉన్నారు. కానీ ఇక్కడ అతిథి ప్రియుడు ఈ లోతు పెందలకడ వెళ్ళండి. ఆతిథ్యం లేదు, వాళ్ళు తిండి తిప్పలే వాళ్ళకి. వచ్చి కూర్చొని రాత్రికి ఎలబొచ్చేసి వెళ్ళిపోవడం, మంచిది ఎత్తాడట ఆయన వెళ్ళిపోవడం. ఈ 2 కుటుంబంలో తేడా ఏంటంటే, అబ్రహాము అతిథి ప్రియుడు, లోతు ఆతిథ్యం ఇచ్చేవాడు కాదు. అర్థం ఇప్పుడు. అలాగే గాలి కూడా అబ్రహాం దారిలో ఉన్నాడు. గాలి ఎలాంటాడు? అతిథి ప్రియుడు. దేవుని వాక్యాన్ని గమనిస్తే బైబిల్లో ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం అన్నమాట. చూడండి ఏమని రాస్తుందో. దేవుని వాక్యం 5వ వచనం నమ్మచదు. వారు పరదేశులైన సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగ్గినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఆయన దగ్గరకు వచ్చి ఆయన చేసినవి పొందిన వాడు సంఘంలోకి వెళ్ళి ఏం చేశారు? వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. మేము పలా చోటకి వెళ్ళామండి, అబ్బా ఆ గాలి అనే సహోదరుడు ఎంత ప్రేమ చూపించాడని మాకు. మేమన్నా వారం రోజులు ఆ ఇంట్లో పెట్టుకుని చక్కటి ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని ఎంతో గౌరవించి మాకు అన్ని విషయాలు ఏ కొదువా లేకుండా మా ఇంటికాడ ఉన్నట్టే ఉన్నాం. అంత చక్కగా మమ్మల్ని ఆయన ఏం చేశాడు? మమ్మల్ని గౌరవించాడు. ఆయన అద్భుతమైన ప్రేమ ఎడల చూపించాడని వాళ్ళు ఏం చేశారట? సాక్ష్యం. సంఘంలో
నీ తోటి సంఘస్థులు నీ గురించి ఏం చేయాలి? నీ ప్రేమను గురించి ఏం చేయాలి చెప్పండి? నీ ప్రేమను గురించి, నువ్వు చూపే ఆదరణ గురించి, నువ్వు చేసే సహాయం గురించి ఏం చేయాలండి? సాక్ష్యం ఇవ్వాలి. ఏమా అదేనా? సాక్ష్యం ఇవ్వాలి. నిజంగానే నీ ప్రేమను, నీ సహోదరు ప్రేమను గురించి సాక్ష్యం ఇవ్వాలి. అతను చేసే పరిచయం గురించి సాక్ష్యం ఇవ్వాలి. మంచి సాక్ష్యం రావాలన్నమాట సంఘంలో. చెప్పండి, తోటి సహోదరులకి మంచి సాక్ష్యం. సేవకుడు కూడా నీ గురించి ఏం చేయాలి? నేను పలానా చోట ఇంద్రనగర్ వెళ్ళాను, లేక రామకృష్ణ వెళ్ళాను, లేక స్థానిక సంఘస్థులకి వెళ్ళాను, వాడు ఎంత ప్రేమ కలిగి ఉన్నారని సాక్ష్యం ఇవ్వాలి. అవునా కదా? అంటే అటువంటి మంచి అతిథి ప్రియుడిగా నీవు ప్రియులుగా ఉండాలి. వచ్చిన దైవ సేవకులు కానీ, తోటి సహోదరులు కానీ కనీసం వాళ్ళకి తగిన పరిచర్య చేసే స్వభావం ఉండాలి. ఏంటి వాళ్ళకి అన్నింటికి కాసేవారా తెచ్చుకో, వాటిని తెచ్చుకుని ఇవే చేసుకోవాలి అనుకోవడం తప్పదు. ఏ స్త్రీ కూడా, మారు మనసు పొందిన ఏ స్త్రీ కూడా ఇలాంటి తిరస్కార స్వభావాలు ఉండకూడదు. అలాగా ఎందుకంటే నీ భర్త ఎంత ఆతృత చూపుతున్నాడో విశ్వాసిగా నువ్వు కూడా అంతే ఆతృత చూపించాలి. అదే ప్రేమ చూపించాలి. అవునా కదా? మరి నువ్వు భర్త నువ్వు ఒకటి కాదుగా, నువ్వు క్రీస్తు ఎదురు బిడ్డవు కదా, లోకస్తురాలు కాదు కదా, నువ్వు కూడా అంత అద్భుతమైన ప్రేమ చూప భార్య భర్తలు అలాంటి పరిచయం చేయాలి. రెండో వ్యక్తి ఉన్నాడు. ఎవరనైనా పేరు బాగా గుర్తుపెట్టుకోండి, డియోత్రెఫే. ఆయన ఒక కోరిక ఉందండి కడుపులోనే. సంఘంలోకి వస్తున్నాడు కానీ, ప్రార్థనకు వస్తున్నాడు కానీ, ఆయన ఒక చిరకాల కోరిక ఒకటి ఉంది. ఏంటా కోరిక? ప్రధానత్వము. ప్రథమం అంటే మొదటి స్థానం. చెప్పండి, ఏంటి ప్రథమం అంటే? ఏంటి ప్రథమం అంటే? మొదటి స్థానం. సంఘంలో నాకేం కావాలి చెప్పండి? మొదటి స్థానం కావాలి. ప్రధానత్వం అంటే కొంత అధికారం కావాలి నాకు. ఏం కావాలండి? కొంత అధికారం. మొదటి వాడిగా ఉండాలి. అన్నిటికీ పాటలు నేనే పాడాలి, స్తుతి వర్తమానం నేనే ఇవ్వాలి, ప్రసంగం కూడా నేనే చేయాలి. ఏంటి ఇదన్నమాట. అన్ని నేనే అయిపోవాలి. మొదటి వాడు ఆయనండి. ఆయన పాట పాడాలంటే, ఆయన స్తుతి చేయాలంటే, ఆయన కొట్టాలంటే అది మొదటి వాడిగా ఉండాలి పరిచర్యలో అనే ఒక కోరిక అతనికి. ప్రధానత్వము. ఈ స్వభావము మొట్టమొదట ఎవరిలోకి వచ్చిందంటే, ప్రధానత్వం అనే స్వభావం ఎవరు వచ్చిందంటే, ఎవరు వచ్చిందంటే గుర్తు చేసుకోండి ఒకసారి. వెనక్కి వెళ్దాం, మనం బాగా పాత కథలో వెళ్ళిపోదాం. మొట్టమొదటి ఈ ప్రధానత్వం అనే కోరిక ఎవరికి కలిగింది అమ్మా? దేవుని రాజ్యంలోనే ఒక దేవుని దూత కలిగింది ఈ కోరిక. అట్లా నీకు అక్కడికి దేవుడు ఆ దూతకి ఇవ్వాల్సిన చాలా కృపలు ఇచ్చాడు, కానీ చాలేదు. అతని కోరిక ఏంటంటే దేవునితో ఈక్వల్, దేవునితో సమానంగా ఉండాలి. ఎవడైనా ఉండగలడా? చూడండి, వాక్యం యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. 14వ అధ్యాయం ఇస్తే అక్కడ కొన్ని వచనాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని దూతగా ఉన్న లూసిఫర్ విషయంలో దేవుడిగా మాట్లాడు. 12వ వచనం చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, అమ్మా నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టమగుదు. ఇప్పుడు నరకబడితివి, నేను ఆకాశములకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా. ఏంటంటే దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న నా సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను